నా సీతను చూసితివా అని ప్రశ్నించాను. నా తండ్రి యగు విష్ణువు కేక విన్నంతనే నేను అచ్చటకు పోయి శ్రీరాముని ఎదుట నిలబడి తిని. కానీ మానవ రూపములో నున్న ఆ మహానీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయాను. మానవ నేత్రాలతో దేవతలను చూడలేదు కదా, అందుచే మాయ మనుష్య రూప ధారియగు శ్రీరాముడున్న చూడనట్లే నటించి ముందుకు పోయినందులకు నేను నవ్వుచుంటిని. ఇంతకు తప్ప మరి ఒక కారణము లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను. ఆ మాటలు విన్న సతీవో నాదా, మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మహావిష్ణువు రామునిగా అవతరించి భార్య వినియోగముచే మతి తప్పుట ఏమి రాజుల కానీ మంది భార్యలందరూ కాదా సీత కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించిన ఇది నమ్మశక్యముగా లేదు. మీరు కళ్ళబొల్లి మాటలాడుచు దగ్గర పెట్టు నమ్మరు. నమ్మిన ఎడల నీవు స్వయంగా నడుచుటకు పోయి ఆ రాముని సీతా వినియోగ బాధను కన్నులారా గనుక నీకంతయు బాధపడు పక్కన వెంటనే సతీదేవి నాదా, నేనా రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్య పంచవాడి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు ఎచ్చట ఆ శ్రీరామచంద్రుని సీతా వియోగ బాధలను కన్నులారా గాంచి చెవులారా అతని ఎక్ర ధనమును విని సందేహమైనటువంటి ఆ రాముని యొక్క పరీక్షింపదలిసి నేను సీతగా మారిపోవాలనుకున్న తలచను. వెంటనే సతీదేవి సీత రూపము పొందెను. అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరామనే విధముగా పరీక్షించుకొని తెలుసుకొనవలేనని తలంచి రహస్యముగా నా ప్రాంతమునకు చేరి సీతామహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులోకి నమస్కారం గావించి మరలా చూడగానే ఆమె శ్రీరామునకు అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెనని సంతోషించదు. ఇంతలో ఆ యొక్క శ్రీరాముడును కాయించి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింప దలిచితివా? నాకు నా భార్య తప్ప మరి ఒక్క స్త్రీ సస్వరూపములోను కనబడును అని పలికిన వెంటనే సతీదేవి సస్వరూపంగా నుండి ఆ యొక్క రామ నిన్ను పరీక్షించుటకై నేను సీత రూపమునుంది. నీ సీత ఎచ్చటను నా మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యను. శివుడు కూడా జరిగినందంతా నువ్వు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమును చేరి ఏమీ తెలియని వాని వలె మౌనముగా నుండెను. ఇంతలో తన చింతకు వచ్చిన సతీదేవి నాదా, నేను పోయి శ్రీరాముని పరీక్షించిదివి. నిజముగా అతడు మహావిష్ణువై ఉండి కావడం మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు సతీ నీ వతనేని ఎటులా పరీక్షించుతివి అని ప్రశ్నించను. వెంటనే ఆమె నాదా, నీవు పరీక్షించిది ఆ విధముగా పరీక్షించితివి అని అబద్ధమాడెను. వెంటనే శివుడు సతీ నీవు పరీక్షించిన విధమున కన్నులకు కట్టినట్లుగా కనపడుచున్నది. ఇప్పటికి నీవు దాల్చినటువంటి నా తల్లి రూపమున కనబడుచున్నది. నీవు నా తల్లివి, నమస్కారమని వెడలిపోయెను. అంతటా నా సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని నేను సందేహించుటకు తప్పు దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి యొక్క తప్ప పనిచేసి కలంకం పొందితిని. ఆ కలంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా నుండు అర్హతను కోల్పోయేదివి. అందుచే దయామాయుడుగా పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూతునని శిక్షించెను అని పరిపరి విధముల విచారించి కలికింతమైనటువంటి తన దేహమునకు త్యజింపచుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలు విధముల యోచించి చివరకు తనే ఇంట పుట్టినచో
ఎచ్చటనే దేహము వదులుట